యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన యాదాద్రి నూతన పాలక మండలి కొలువు తీరనుంది అని ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ఈ నెల 11న స్వామివారి సన్నిధిలో ముఖ మండపంలో పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. స్వయం ప్రతిపత్తి పొందిన తర్వాత దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ అయిన తర్వాత మొదటిసారిగా పాలక మండలి బాధ్యతలు చేపట్టబోతుంది. గౌరవ చైర్మన్ గారు, గౌరవ మెంబర్లు అందరూ కూడా 11వ తారీఖు శనివారం ఉదయం 11:37 బంగారు వాకిలి దగ్గర స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం మొత్తం కూడా ఒక సింపుల్ రిలీజియస్ ఫంక్షన్ లాగా జరుగుతుంది. చైర్మన్ గారు, మెంబర్లు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించినటువంటి దగ్గర బంధువులు మాత్రమే హాజరవుతారు. స్వయం ప్రతిపత్తి పొందిన తర్వాత దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ అయిన తర్వాత మొదటిసారిగా పాలక మండలి బాధ్యతలు చేపట్టబోతుంది. గౌరవ చైర్మన్ గారు, గౌరవ మెంబర్లు అందరూ కూడా 11వ తారీఖు శనివారం ఉదయం 11:37